చుక్కల ముగ్గు అర్థమైతే సృష్టి అర్థమవుతుందండి. చుక్కల ముగ్గులో తత్వం ఉంది. ఏమిటంటే ముందు చుక్కలు పెడతారు, ఆ చుక్కలన్నీ కలుపుతారు, రథం ఆకారం వస్తుంది. ఇంకోలా కలుపుతారు, శ్రీకృష్ణుడు ఆకారం వస్తుంది. ఇంకోలా కలుపుతారు, ఏదో వీణ అలాంటి ఆకారాలు వస్తాయి. అంటే ముందు చుక్కలే పెట్టావా లేదా? సరిగ్గా అనంతకోటి బ్రహ్మాండ జనని దివ్య విగ్రహ అయినటువంటి అమ్మవారు ఈ సృష్టి ప్రారంభం చేయడానికి ముందు చుక్కలను పెట్టిందమ్మా. ఆ చుక్కలన్నీ కలిపింది ఈ సృష్టి ఏర్పడింది. అంతకంటే అనేక కోటి బ్రహ్మాండాలన్నీ నీ నుంచి ఏర్పడ్డాయమ్మా. దివ్యమైన శరీరం నీది అన్నారు. దివ్య విగ్రహం అంటే గుళ్ళో విగ్రహం, దివ్యమైన శరీరం. దివ్యం అంటే ఆకాశం, దివ్య అంటే ఆకాశం. ఆకాశం అంతా నీ శరీరమేనమ్మా అన్నారు. ఆకాశం అంతా ఆవిడ శరీరం కాబట్టి ఆవిడ చెవి కుండల కమలు ఏమిటి? తాటంక యుగడు ఈ భూత తపన ఓడుపమండల. ఒక చెవికమ్మ సూర్యమండలం, ఇంకో చెవికమ్మ చంద్రమండలం. సూర్యుడు చంద్రుడు ఎక్కడ ఉంటారు? ఆకాశంలో ఉంటారు. మనం అంటే అమ్మవారి యొక్క చెవికమ్మలు సూర్యమండలం చంద్రమండలం అంటే ఆకాశం అంతా అమ్మవారే. ఇట్లా ఉంటారండి.